మనకి అతి త్వరలో వసంత నవరాత్రులు అంటే లలితాదేవి అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయండి. అమ్మవారికి పూజ చేయడం కోసం కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి. దాంట్లో ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలను అయితే తీసుకున్నాను. అమ్మవారికి నవరాత్రుల్లో కొత్త పసుపు కుంకుమలను సమర్పించాలి. ఇంక ఈ పసుపు కుంకుమల క్వాలిటీ అయితే ఇంక చెప్పనవసరం లేదండి, అంత బాగుంటాయి. ఇంకా నవరాత్రుల కోసం ఆ అమ్మవారు కామాక్షి దేవి రూపంలో మా ఇంటికి వచ్చిందా అన్నట్టుగా ఉన్నాయండి. కామాక్షి దీపాలు చూడగానే మనకి చాలా బాగా నచ్చుతాయి. అయినా సరే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన దీపమే కామాక్షి దీపం. కామాక్షి దీపం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మవారి కొలువే ఉందని అర్థం. అయితే కామాక్షి దీపం తీసుకునేటప్పుడు ఒక్క విషయం అయితే చూసుకోవాలండి. దీనికి చుట్టూ ఉన్నాయి కదా, అక్కడి నుంచి లాభం నష్టం అని అనుకుంటూ లాభంతో స్టార్ట్ చేసి మళ్ళీ లాభంతో ముగించాలి. రెండు వైపులో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగానే రావాలి. ఇలాంటి కామాక్షి దీపాలు అయితే చాలా చాలా మంచిది. అయితే ఈసారి నేను ప్యూర్ బ్రాస్ లో మంచి డిజైన్ లో ఈ కామాక్షి దీపాలు అమ్మవారికి చెరో వైపున పెట్టుకోవడం కోసమని రెండు తీసుకున్నాను. వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి, మీ పూజా మందిరానికి తగినట్టుగా తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ కామాక్షి దీపాన్ని మరింత అందంగా డెకరేట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డబల్ టేప్ అతికించేసి మన దగ్గర ఉన్న పువ్వుల్ని స్టిక్ చేసేసుకుంటే ఈ దీపం ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. ప్రతి శుక్రవారాల్లో నవరాత్రుల్లో తప్పకుండా పెట్టవలసిన దీపమే ఈ కామాక్షి దీపం. అయితే ఈ కామాక్షి దీపాలు మంచి క్వాలిటీలో మంచి ప్రైస్ కి కావాలి అనుకుంటే తాయారు కలెక్షన్ వాళ్ళని అయితే సంప్రదించండి. వీరి దగ్గర అన్ని రకాల పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదంటే వారి పేజ్ ట్యాగ్ చేస్తున్నాను, అక్కడికైనా సరే వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.